చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ప్రాంగణంలో ఎంపీపీ లతా బాలాజీ, సర్పంచ్ ధనుంజయ వర్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న వదిలిన బాణం అంటూ మరో ప్రాంతంలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచి రక్తం పంచుకున్న అన్నను 16 నెలలు జైలు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నను నిందిస్తూ ఆంధ్రలోకి వస్తున్నాను అంటున్నారు. ఆమె ఎవరు వదిలిన బాణమో తెలపాలన్నారు. ఉప ముఖ్యమంత్రి సోదరి కుమారులపై విరుచుకుపడుతూ ఒకరు అవినీతిపరుడు అంటున్నారు, మరొకరు నీతిపరుడు అంటూ వ్యాఖ్యానించారని, నన్ను అవినీతిపరుడు అనడం కన్నా విషం పెట్టి చంపి ఉండవచ్చని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నప్పటికీ ఏనాడు నారాయణస్వామి అవినీతిపరుడు అని అనలేదని ఆయన వారు లేని నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా రూపాయలు 9,40,29,000 చెక్కును అధికారులు, నాయకుల సమక్షంలో అందజేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నేను దేవుని సాక్షిగా చెప్తున్నాను, మీ అందరి శక్తిగా చెప్తున్నాను, పొరపాటుగా మీ ఓటు ఒక్కరైనా వేస్తే కూడా అది మీ ఆత్మకి విరోధంగా వేసినట్టే అని నేను అనుకుంటున్నా. కారణం ఏమిటి? ఎవరు చేయలే, ఏ నాయకుడు చేయలే. మనకు ఎన్నో మంది ముఖ్యమంత్రులు అయినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి కొంత చేశారు, ఎన్టీ రామారావు కూడా ఆయన 2 రూపాయలు పెట్టి ఒక యువపురుషుడు అయినాడు. ఈ మహానుభావులంతా కలిసి పేదవాడికి సహాయం చేస్తే వాళ్ళని పైకి రానకుండా తొక్కే కార్యక్రమంలో చేస్తారు. నేను లాస్ట్లో ఒక మాట, ఇప్పుడు 3 తూర్లు చెప్పిన లాస్ట్లో వస్తాను. మీరందరూ తల్లులు, చెల్లెళ్ళు, నాకంతా మీకన్నా వయసులో పెద్దవాడిని. నేను ఎక్కడైనా చిన్న అవినీతి చేస్తుంటే మీరెవ్వరు కూడా లేచి నువ్వు అవినీతిపరుడయా, మేమేం చేసేదని కూడా చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఈరోజు నా పరిస్థితి ఎట్లుండదంటే, నేను సేవ చేశానే కానీ నేను డబ్బు ఇంకొక పదవుల కోసం ఆశపడి రాలా. జగనన్న మనకి అందరికి కూడా ఎన్ని మంది జగనన్న పైన పడ్డా, జగనన్నని ఎంతమంది ద్రోహం చేసినా మనం పేదవాళ్ళు ఎవరు ద్రోహం చేయకూడదు కూడా. మనం ద్రోహం చేసినామంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారో ఆ ఎల్లో మీడియా, ఆ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆ మహాతల్లి, ఇప్పుడు ఆమె కూడా వచ్చింది. ఆయన వచ్చింది 5 సంవత్సరాలు, ఇంకా పూర్తిగా 1 నెల ఉంది. తండ్రిని ఎరసై ఈమె రాజన్న బిడ్డంతా ఏమైనా చేసినాడా మీకు? దాన్ని తప్పట్టుకుంటే రాక్షసులకు తయారైనారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదమ్మా మీకు? ఎత్తుకు చెప్పండి చేసింటే. ఆమె ఎటువంటి చూస్తారు, టీవీలో చూస్తున్నారా? నువ్వు రాజశేఖరుని బిడ్డ ఏమైనా చేసినావా? నేను వస్తానుగా. కాంగ్రెస్ తప్ప మనకి కాంగ్రెస్ మీ నాయన పైన ఎఫ్ఐఆర్ కట్టింది, మీ అన్నదమ్ముల్ని 16 నెలలు జైల్లో పెట్టింది. ఆ రోజు ఇదే మాటలో ఇదే మహాతల్లి మా కాంగ్రెస్ని చూడన్నావు. మీ నోట్లోనే సోనియా గాంధీ ఇటులని మాట్లాడినావు, ఎఫ్ఐఆర్ కట్టినారని మాట్లాడినావు. ఇంకా మా నాయన సాబ్ కారకుడు కూడా కాంగ్రెస్లోని తిరుగుతారని మాట్లాడినావు. ఈరోజు కాంగ్రెస్ అంతా మేమంతా కూడా కాంగ్రెస్లో ఉన్నోళ్ళే, ప్రతి ఒక్కరు కాంగ్రెస్లో ఉన్నోళ్ళే. అందరూ మేము ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా అందరూ ఓసీలు కూడా ఉన్నోళ్ళే. రాజశేఖర రెడ్డితోనే కాంగ్రెస్ వచ్చింది. రాజశేఖర రెడ్డి పిండితోనే ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఈరోజు బీసీలు అందరూ కూడా జగన్తో వెళ్ళిపోతున్నాము. నువ్వు ఎన్ని తప్పు చేసినా, మీరు ఎంతమంది ఓటైనా డబ్బుకు మాత్రం మీకు ఓటుని అమ్ముకునే మహిళలు ఎవరు లేరు. ఈరోజు ఒక్కొక్కరికి మీకు 1 లక్షలు వచ్చి ఉంటుంది, 2 లక్షలు వచ్చి ఉంటుంది, ఇంటితో కలిసి 10 లక్షలు వచ్చి ఉంటుంది. మీ డాక్టర్ లోన్ తోసిన దానికి బెనిఫిట్ అవుతారు. ఇంత చేస్తే ఒక 2,000, 3,000, 5,000, 10,000 కోటీసులంతా ఓటయ్యి మీకు డబ్బులు ఇస్తే మనకు వేసేస్తారని భ్రమలో కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమను మీరు తొలగించాలంటే మీ పవిత్రమైన ఓటుని జగన్మోహన్ రెడ్డిని ఆస్వాదించాలా? ఆస్వాదిస్తానంటేనే చేయొద్దండి. మీ ఇంట్లో ఎవరైనా మొబైల్ నుండి ఎందుకు